అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నా మార్గంలో అనుసరించేవారు ధన్యులు. సామెతలు 8:32. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గంలో అనుసరించేవారు ధన్యులు. యోహాను 14:6లో యేసు చెబుతున్నారు, నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని. అవును, మత్తయి 22:16లో యేసు బోధించినది దేవుని మార్గం. అపొస్తలుల కార్యం 19:23 క్రీస్తు మార్గం అది. ఆదికాండం 18:19 యెహోవా మార్గం అది. కీర్తన 23:3 మరి ముఖ్యంగా అది నీతి మార్గం. రోమ 3:17 ఆయన మార్గం శాంతి మార్గం. 2 పేతురు 2:2 సత్య మార్గం అది. యెషయా 55:8 అది పరిశుద్ధ మార్గము మరియు రాజ మార్గం. అపొస్తలుల కార్యం 16:17 మానవాళికి రక్షణ మార్గం అది. సామెతలు 4:11 జ్ఞాన మార్గము మరియు యథార్థ మార్గం. ఇంకా చెప్పాలంటే శ్రేష్టమైన మార్గము సమూయేలు 12:23. అలాగే 1 కొరింథీ 12:31 సర్వోత్తమమైన మార్గం అది. ప్రైజ్ లార్డ్. అవును, హోషేయ 14:9 చెప్పబడినట్లుగా యెహోవా మార్గములు చక్కనివి, నీతి మంత్రులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. అందుకే కీర్తన 27:11 కీర్తనకారుడు చెప్పినట్లుగా యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, సరళమైన మార్గం నన్ను నడిపించుము. 143:8 నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయమని చెప్పి ఆయన ప్రార్థించుకుందాం. ఎందుకంటే రోమ 11:33లో చెప్పబడినట్లుగా మరి ఆయన మార్గములు ఎంతో అగమ్యములు గనుక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ నీతి మార్గం, నీ శాంతి మార్గం, నీ సత్య మార్గం, నీ పరిశుద్ధ మార్గం, రక్షణ మార్గం, జ్ఞాన మార్గము, యథార్థ మార్గము, శ్రేష్టమైన మార్గము, సర్వోన్నతమైన మార్గం, అన్నిటికంటే మిన్నగా తండ్రి మోక్ష మార్గం మాకు బోధించి ఎప్పుడు ఏ మార్గం నడవలసినదో మాకు తెలియచేసి సరళమైన మార్గమున నన్ను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.